హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. ముందుగా ఈ సంవత్సరం డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించి ఎడ్జిట్ సెకండ్ గ్రేడ్ టీచర్స్కి ఎగ్జామ్ ప్యాటర్న్కు సంబంధించి సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుందో కంప్లీట్గా తెలుసుకుందామండి. ఎడ్జిట్ సెకండ్ గ్రేడ్ టీచర్ పోస్ట్కి మొత్తం మార్కులు 80 ఉంటాయండి. దీనికి సంబంధించిన కంటెంట్ అనేది ఈ వీడియో లాస్ట్లో నేను కంటెంట్ అనేది పెట్టడం జరిగింది. చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. దానివల్ల ఆ కంటెంట్ చూస్తే దాని ప్రకారం మీరు ప్రిపేర్ అయితే మార్క్స్ అనేవి చాలా బాగా వస్తాయండి. చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మనం జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చూసుకుంటే 8 మార్కులు ఉంటాయండి. జీకేకి 4 మార్కులు అండి. అలాగే కరెంట్ అఫైర్స్ కూడా 4 మార్కులు ఉంటాయి. మొత్తం 8 మార్కులు ఉంటాయండి. దీన్ని బట్టి చూస్తే జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి మనకి ప్రశ్నలు అనేవి 16 వస్తాయండి. ఈ సబ్జెక్ట్ నుంచి మనకి అంటే ఒక్కొక్క ప్రశ్నకి హాఫ్ మార్క్ కేటాయిస్తారండి. ఇక రెండోది పర్స్పెక్టివ్ అండ్ ఎడ్యుకేషన్ అండి. దీన్నే విద్యా దృక్పథాలని కూడా అంటారు. దీనికి 4 మార్కులు రావడం జరుగుతుంది. అంటే మనకి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్కి సంబంధించి 8 ప్రశ్నలు రావటం జరుగుతుందండి. అంటే ఒక ప్రశ్నకి హాఫ్ మార్క్ కేటాయిస్తారు. అలాగే మూడోది మనం చూసుకుంటే ఎడ్యుకేషన్ అండ్ సైకాలజీ అండి. దీన్నే మనం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ అని మన టెట్లో పిలుస్తూ ఉంటాము. ఇక్కడ దీన్ని ఎడ్యుకేషన్ అండ్ సైకాలజీ అని పిలవడం జరుగుతుందండి. దీనికి సంబంధించి 8 మార్కులు ఈ సబ్జెక్ట్ నుంచి మనకి వస్తాయండి. అంటే ఈ సబ్జెక్ట్ నుంచి 16 ప్రశ్నలు రావడం జరుగుతుంది. చాలా కీలకమైన సైకాలజీ సబ్జెక్ట్ అండి ఇది. అందరికీ టచ్లో ఉన్న సబ్జెక్ట్ ఇది. ఇక్కడ కూడా మనం మార్క్ అనేది మిస్ చేసుకోకుండా చూసుకోవాలండి. తర్వాత మనం ఇప్పుడు 4వది చూసుకుందామండి. కంటెంట్ అండ్ మెథడాలజీ అండి. దీని విషయానికి వస్తే ఇందులో 5 సబ్జెక్టులు ఉంటాయండి. ఒకటి తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ అండ్ సోషల్. మొత్తంగా 5 సబ్జెక్టులు వస్తాయి ఇందులో కంటెంట్ అండ్ మెథడాలజీలోకి. ఈ సబ్జెక్టులు కంటెంట్ నుంచి 40 మార్కులు, మెథడాలజీ నుంచి 20 మార్కులు వస్తాయండి. అంటే చూడండి ఎన్ని మార్కులు ఇక్కడ కవర్ అవుతున్నాయో. 40 + 20 మొత్తం కంటెంట్ అండ్ మెథడాలజీ నుంచి మనకి 60 మార్కులు రావడం జరుగుతుంది. దీని ప్రకారం ఒక్కొక్క సబ్జెక్టు మనం చూసుకుంటే 12 మార్కులు రావడం జరుగుతుందండి. తెలుగు నుంచి 12, ఇంగ్లీష్ నుంచి 12, మ్యాథ్స్ నుంచి 12, సైన్స్ నుంచి 12, సోషల్ నుంచి 12, అలా 12 మార్కులు రావడం జరుగుతుందండి. ఇప్పుడు తెలుగు కంటెంట్ నుంచి 8 మార్కులు, తెలుగు మెథడాలజీ నుంచి 4 మార్కులు వస్తాయండి. ఆ విధంగా చూసుకుంటే మనకు తెలుగు నుంచి 12 మార్కులు రావడం జరుగుతుందండి. చూసుకొని మళ్ళీ చెప్తాను. తెలుగు కంటెంట్ నుంచి 8 మార్కులు అండి. తెలుగు మెథడాలజీ నుంచి 4 మార్కులు. మొత్తం ఓవరాల్గా చూస్తుంటే తెలుగు నుంచి 12 మార్కులు రావడం జరుగుతుంది. అంటే ఈ కంటెంట్ తెలుగు నుంచి మనకి మొత్తం 24 ప్రశ్నలు రావడం జరుగుతుందండి. ప్రతి ప్రశ్నకి హాఫ్ మార్క్ కేటాయిస్తారు. తర్వాత కంటెంట్లో రెండోది ఏంటి చూసుకుంటే ఇంగ్లీష్ అండి. ఇంగ్లీష్ కంటెంట్ నుంచి 8 మార్కులు వస్తాయి. ఇంగ్లీష్ మెథడాలజీ నుంచి 4 మార్కులు రావడం మనకు జరుగుతుందండి. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఇంగ్లీష్ కంటెంట్ నుంచి కూడా మనకి 12 మార్కులు రావడం జరుగుతుందండి. కంటెంట్ అండ్ మెథడాలజీ నుంచి 8 + 4 మొత్తం 12 రావడం జరుగుతుంది. అంటే మనకు 24 ప్రశ్నలు ఇంగ్లీష్ అండ్ మెథడాలజీ సబ్జెక్ట్ నుంచి మనకు రావడం జరుగుతుందండి. మొత్తం 24 ప్రశ్నలు వస్తాయి. మార్కులు అయితే మనకు 12 రావడం జరుగుతుందండి. తర్వాత మ్యాథమెటిక్స్ చూసుకుంటే మ్యాథమెటిక్స్ నుంచి కూడా సబ్జెక్ట్ నుంచి ఏమో 8 మార్కులు అండి. మెథడాలజీ నుంచి 4 మార్కులు, మొత్తం 12 మార్కులు రావడం జరుగుతుంది. అంతే మనకు క్వశ్చన్లు ఎన్ని వస్తాయి చూసుకుంటే 24 అండి. మొత్తం 24 ప్రశ్నలు రావడం జరుగుతుంది మ్యాథ్స్ కంటెంట్ నుంచి, మెథడాలజీ నుంచి. తర్వాత అలాగే మనం సైన్స్ కూడా అదే విధంగా వస్తుంది. కంటెంట్ నుంచి 8 అండ్ మెథడాలజీ నుంచి కూడా 4, మొత్తం చూసుకుంటే 12 మార్క్స్ అనేవి మనకి రావడం జరుగుతుంది. అలాగే ప్రశ్నలు అనేవి 24 వస్తాయండి సైన్స్ నుంచి. అలాగే సోషల్ నుంచి కూడా మనం చూసుకుంటే
సోషల్ కంటెంట్ నుంచి మనకి 8 మార్కులండి. మెథడాలజీ నుంచి మనకి 4 మార్కులు రావడం జరుగుతుంది. ఓవరాల్‌గా చూసుకుంటే సోషల్ నుంచి 12 మార్కులు మనకి రావడం జరుగుతుంది. ప్రశ్నలైతే 24 రావడం జరుగుతుందండి. అంటే ఒక్కొక్క ప్రశ్నకి హాఫ్ మార్క్ కేటాయించడం జరుగుతుంది. అంటే మనకు ప్రతి సబ్జెక్ట్ కంటెంట్ నుంచి 8 మార్కులు, మెథడాలజీ నుంచి 4 మార్కులు రావడం జరుగుతుందండి. ప్రతి కంటెంట్‌కి తెలుగుకి 8, సోషల్‌కి 8, మ్యాథ్స్‌కి 8, ఇంగ్లీష్‌కి 8, సైన్స్‌కి 8 కంటెంట్. అలాగే మెథడాలజీలో కూడా మనకి 4 మార్కులు. మెథడాలజీ నుంచి కూడా రావడం జరుగుతుందండి 4 మార్కులు. మెథడాలజీ అన్నా, పెడగాలజీ అన్నా, బోధనా పద్ధతులన్నా ఏదైనా ఒకటేనండి. వీటి నుంచి మనకు 4 మార్కులు రావడం జరుగుతుంది. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటంటే డిఎస్సిలో కంటెంట్ అండ్ మెథడాలజీ అనేది చాలా కీలకమైన పాత్ర పోషించబడుతుందండి. కాబట్టి మీరు దీనిపై బాగా దృష్టి పెట్టవలసి ఉంటుంది. ఇంకా టెక్స్ట్ బుక్స్ ఏమి చదవాలనే విషయానికి వస్తే ఎస్జిటి సెకండ్ గ్రేడ్ టీచర్స్ పోస్ట్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు 1 నుంచి 9 తరగతుల వరకు ఆల్రెడీ గతంలో టెక్స్ట్ బుక్స్ అనేవి మారిపోయావండి. కాబట్టి కొత్త సిలబస్ చదవాల్సి ఉంటుంది. 1 to 9 తరగతులు న్యూ సిలబస్ ఖచ్చితంగా చదవాలండి. ఈ సంవత్సరం అంటే 2024 10th క్లాస్ సిలబస్ చేంజ్ అయింది. కాబట్టి ఓల్డ్ అండ్ న్యూ సిలబస్ కూడా చదవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా చదవాలండి. ఇంకా మెథడాలజీ విషయానికి వస్తే మీ దగ్గర డ్రాఫ్ట్ కాపీలు ఉన్నా, లేదంటే చేంజ్ అయిన కొత్త పాఠ్యపుస్తకాలు ఉన్నా అన్నీ చదువుకోవాలండి. ముందుగా ప్రతి ఒక్కరూ సిలబస్ షీట్ అనేది ప్రింట్ తీసుకొని పక్కన పెట్టుకుంటే దాని ప్రకారం మెథడాలజీ బుక్స్, కంటెంట్ బుక్స్ అనేవి తీసుకొని మనం చదవడానికి వీలుగా ఉంటుందండి. ఇంకా జీకే కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి. తర్వాత లాస్ట్ 6 నెలలు కరెంట్ అఫైర్స్ అంటే 2024 నవంబర్, డిసెంబర్ నుంచి లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ చదివిన తర్వాత లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్పై దృష్టి పెట్టాలండి. స్టాండర్డ్ జీకే అన్నీ చదువుకోవాలండి. కరెంట్ అఫైర్స్ విషయంలో పేపర్ ఫాలో అవ్వటం చాలా ముఖ్యమండి. చాలా ఇంపార్టెంట్. రోజు పేపర్ అనేది మనం చదవాలండి. ఇక పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే మార్కెట్లో మంచి మంచి పబ్లికేషన్ బుక్స్ అందుబాటులో ఉన్నాయండి. వాటిని బాగా చదువుకోండి. ఏది మీకు నచ్చితే అది దాంతో బాగా చదువుకోండి. ఇక సైకాలజీ విషయానికి వస్తే ఆల్రెడీ డిఎడ్ బుక్స్ అనేవి మీ దగ్గర ఉంటాయి కాబట్టి కంప్లీట్గా చదివితే సరిపోతుంది. అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ కదండి, బాగా పనికొస్తాయి. ఇక మెయిన్గా కంటెంట్ విషయానికి వస్తే 1 to 9th క్లాస్ కొత్త పాఠ్యపుస్తకాలు, ప్రభుత్వ పాఠశాలలో ఉండే పుస్తకాలు కంప్లీట్గా చదవవలసి ఉంటుందండి. లైన్ టు లైన్ చదవవలసి ఉంటుంది. టెక్స్ట్ బుక్ని ఎన్నిసార్లు చదివితే అన్నిసార్లు చదవటం చాలా మంచిదండి. చాలా ఉపయోగపడుతుంది. నోట్స్ కూడా మీరు ప్రిపేర్ చేసుకోవడం మంచిదండి. ఇప్పుడు లాస్ట్లో కంటెంట్ అనేది నేను యాడ్ చేస్తాను. దాన్ని మీరు ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం చూసుకుంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అని పేపర్ ఫాలో అవ్వాలి. తర్వాత మనకి ఇక్కడ చూడండి అన్నీ కూడా కంటెంట్ ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషనల్ సైకాలజీ 8 మార్క్స్ అండి. అలాగే తెలుగు కూడా 8 మార్కులకి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మీరు ఫాలో అవ్వాలండి. ఖచ్చితంగా చదవాలి. తెలుగుకి సంబంధించి ఇవి అన్నీ కూడా ఒక దగ్గర రాసుకుని ప్రిపేర్ అవ్వండి. తర్వాత ఇంగ్లీష్ మెథడాలజీ అండి 4 మార్కులు. ఇంగ్లీష్ కంటెంట్ అండి. మ్యాథమెటిక్స్ కంటెంట్ ఇది. అర్థమెటిక్, జామెంట్రీ అన్నీ కూడా ఉంటాయండి. మ్యాథమెటిక్స్ మెథడాలజీ అందులో డేటా హ్యాండ్లింగ్, ఆల్జీబ్రా అన్నీ కూడా ఉంటాయండి. తర్వాత సైన్స్ కంటెంట్ అండి ఇది. ఇవన్నీ లెసన్స్ అండి. ప్రతి క్లాస్లో ఉండే లెసన్స్ ఇవి. మీరు ఒక దగ్గర రాసుకొని దాని ప్రకారం మీరు ఫాలో అయితే సరిపోతుంది. అన్ని క్లాసులకు సంబంధించినవండి ఇవి లెసన్స్. మీరు జాగ్రత్తగా రాసుకోండి ఇవి ఒక నోట్బుక్లో. అలాగే మెథడాలజీ అండి, సైన్స్ మెథడాలజీ. ఈ సోషల్ కంటెంట్ అండి ఇది అనేది.
ఇప్పటి నుంచే బాగా ప్రిపేర్ అవ్వండి. మార్క్స్ అనేవి ఖచ్చితంగా బాగా వస్తాయి. జాబ్ అనేది మీకు రావడం జరుగుతుందండి. మెథడాలజీ అండి, సోషల్ మెథడాలజీ అంతేనండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.